చెక్ బౌన్స్ కేసులో కొత్త అప్డేట్ వచ్చిందంటే అసలు ఆ అప్డేట్ ఏంటి మేడం? ఎవరికైనా సరే చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడ్డది, డబ్బులు కట్టాలి అని చెప్పిన తర్వాత వాళ్ళకి శిక్ష పడిన తర్వాత అప్పీల్ వెళ్దాం అనుకుంటారు. ఆ శిక్షను తప్పించుకోవడానికి, ఆ కట్టేది తప్పించుకోవడానికి అప్పీల్కి పోదాం అనుకుంటారు. అట్లా అప్పీల్కి పోయేటప్పుడు కనీసం ఆ అమౌంట్లో కనీసం 20% కట్టాలి. 20% మినిమం కడితేనే అప్పీల్కి వెళ్ళొచ్చు. పైన కోర్టుకి, కింద కోర్టు నుంచి పైన కోర్టుకి పోయేటప్పుడు, అప్పీల్కి వెళ్ళేటప్పుడు కనీసం 20% కట్టాలి. అది మ్యాండేటరీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో జేఎంకి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కేసులో ఇది జరిగింది. సో కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే, ఈ కేసులో ఎవరి మీద అయితే చెక్ బౌన్స్ కేసు పడిందో, సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం పడిందో, అతనికి ఆల్మోస్ట్ 9 కోట్ల వరకు కట్టాలి అని చెప్పేసి ఫైన్ వేసింది కోర్టు. అంటే చెక్ బౌన్స్లో ఎంతైతే అమౌంట్ అంత కట్టమని చెప్పింది. దాంతోపాటు 2 years శిక్ష వేసింది. సో చెక్ బౌన్స్ కేసులో యూజువల్గా ఒకవేళ అది మొత్తం క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఆ పర్సన్ తీసుకున్నాడు అదంతా రుజువైనప్పుడు 2 years శిక్ష వేస్తుంది. సో 2 years శిక్ష వేసిన తర్వాత ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ప్లస్ ఇప్పుడు ఏదైతే 9 కోట్లు అని చెప్పానా, ఆ 9 కోట్లు కట్టాలి అంటే ఎవరైనా ఏం చేస్తారు, అప్పీల్కి పోతారు. సో అప్పీల్కి గమ్మున వెళ్ళిపోతే ఆ స్టేట్లో ఏం చేసిందంటే హైకోర్టు సరే డైరెక్ట్ అప్పీల్ తీసేసుకుంది. ఓకే. సో అప్పీల్ తీసుకోవద్దు, అది ఏం చేసిందంటే మళ్ళీ అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అంటే సుప్రీంకోర్టులో లేదు, కంపల్సరీ 20% ఆ అమౌంట్ లేదు, 9 కోట్ల అమౌంట్ 20% కడితేనే అప్పీల్కి తీసుకోండి, లేదా అప్పీల్ తీసుకోకూడదు, ఇది మ్యాండేటరీ అని చెప్పింది. సో ఎవరైనా సరే చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు ఎవరికైనా సరే అలా అది చెక్ బౌన్స్ కేసులో కనుక జడ్జిమెంట్ వాళ్ళకి అగేన్స్ట్కి వస్తే, అంటే ఎవరి మీద అయితే కేసు వేసిన వాళ్ళకి అగేన్స్ట్కి వస్తే వాళ్ళు అప్పీల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 20% అమౌంట్ డిపాజిట్ కట్టాలి, అప్పుడే అప్పీల్ ఉంటుంది. సో ఇది తెలుసుకోండి. ఎవరైనా సరే ఇట్లాంటివి చేస్తున్నారు అంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ కేసు పేరు కూడా జేఎంకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్. ఓకే.